ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశంలో ఎంతో మంది పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని, పథకం ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీకి ప్రజలు అంతా రుణపడి ఉంటారని బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. గాంధీనగర్ చావలివారి వీధిలో నగర భాజపా కన్వీనర్ గట్టి సత్యనారాయణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణం లబ్ధిదారుడు ఇంటి వద్ద కొబ్బరికాయ కొట్టి ఇళ్లు ప్రారంభోత్సవం చేసి ఇంటి లోపలికి ప్రవేశించడం జరిగింది. గట్టి సత్యనారాయణ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పథకం ద్వారా పేదలందరికీ ప్రయోజనం చేకూరుతుందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబము సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చిన 1,80,000 రూపాయలు ఇంటి నిర్మాణమునకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2016లో బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం వలన పేదలు, మధ్యతరగతి కుటుంబ వారికి చాలా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట మాట్లాడుతూ, 2017 నుంచి మా డివిజన్ పరిధిలోని అర్హత కలిగిన 21 కుటుంబాల వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ప్రయోజనం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరికి 1,80,000 రూపాయలు లబ్ధి పొందారని అన్నారు. లబ్ధిదారులు ధర్మవరపు సీత కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ను సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కో కన్వీనర్ గంగాధర్, బీజేపీ సెంట్రల్ మండలం అధ్యక్షుడు పానకాల రామకృష్ణ, లబ్ధిదారులు ధర్మవరపు సీత, 41వ డివిజన్ బీజేపీ కార్యకర్తలు గోళ్ల రమేష్, ఎండమూరి అప్పారావు, నారపరెడ్డి రాజు, నాగభూషణం, పెంటకోట సత్యవతి, రామలక్ష్మి, ఎలిదూటి లక్ష్మి, జాన్ పాల్గొన్నారు. సంతోషం అండి. అంటే ఈ కార్యక్రమాన్ని రావడం కూడా ఆనందపడుతున్నాను. ఈ రోజున మా గోడి వెంకట ఆధ్వర్యంలో కాకినాడ మా బీజేపీ సెంట్రల్ మండలంలో మా పానకాల రామకృష్ణ గారు సమక్షంలో, అలాగే దువ్వ సుబ్రహ్మణ్యం గారి బోధనంతో, సో మా సోదరి 41వ వార్డులో ఉన్న ధర్మవరపు వెంకటలక్ష్మి గారికి, సీత గారికి 1,80,000 రూపాయలు ఆయనకు ఒక సబ్సిడీ కింద మా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. దాని ప్రయత్నం చేసింది మాకు ముఖ్యంగా ఏంటంటే గోడి వెంకట గారు. సో చాలా ఇలాంటి వాళ్ళకి నిజంగా 1,80,000 చాలా ఎక్కువ. అలాంటి అమౌంట్ ఇవ్వడంతో దర్జాగా వీళ్ళు మేము రాగానే ఎంతో నవ్వుల్లో మొక్కలు నవ్వు చూశాను. సో ఇలాగే సమాజం చాలామంది ఉన్నారు. ఈ మోడీ గారు పెట్టిన ఈ గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమంలో నిజం చెప్పాలంటే ఆవాస్ యోజన కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమం. ఇల్లు లేని వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకునే కళ నెరవేరే అవకాశం దొరికింది. ఇలాంటి కార్యక్రమాలకి మా బీజేపీ ముందుంటుంది. అలాగే మొన్న కూడా మోడీ గారు ఈ మాస్కోలో మన ఈ నెల 9వ మాట్లాడుతూ, మరలా ఈ అంటే నారీ శక్తి స్ట్రాంగ్ అవ్వాలంటే ఇల్లు ఉండాలి. సో మళ్ళా 3 కోట్ల మందికి కొత్తగా కూడా అందరికీ లోన్ సబ్సిడీ ఇస్తామని, ఇల్లు లేని ఇల్లు కడతామని ప్రామిస్ చేశారు. ఇలాగే మా మోడీ గారు మా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తూ 3వసారి వచ్చింది. మేము ఎప్పుడు కూడా మళ్ళీ మోడీ గారు మా బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. మీ అందరి సహకారం కూడా ఉంటూ మీ అందరి కాలంలో నవ్వు చూడాలని మేము కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ నగర అధ్యక్షులైనటువంటి భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులైనటువంటి కన్వీనర్ అయినటువంటి గట్టి సత్యనారాయణ గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ 1,80,000 రూపాయలు మోడీ గారి ఆధ్వర్యంలో, మీకు అందరికీ తెలుసు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం పేరుతోటి మోడీ గారు ఈ చిన్న తరగతి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకునే నిమిత్తం ప్రభుత్వం శాంక్షన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పథకం ఇది. కాబట్టి ఈ పథకానికి గతంలో కార్పొరేటర్గా గెలిచినటువంటి గోడి సత్యవతి గారు, అదేవిధంగా వెంకట గారి నాయకత్వంలో ఇదే వార్డులో 41వ వార్డులో సుమారు 21 ఇళ్లకి ఈ విధంగా మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా ఇల్లు శాంక్షన్ చేయించడం, ఇల్లు కట్టించడం కూడా జరిగింది. వారికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున, ఎందుకంటే ప్రజల తరఫున పనిచేస్తున్నటువంటి మంచి నాయకుడు గోడి వెంకట్, అదేవిధంగా సత్యవతి గారు. కాబట్టి వారి నేతృత్వంలో మరింతమంది ప్రజలకు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం అందుబాటులోకి రావాలని, దానికి మన గట్టి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన ఈ వార్డుకి మన అధ్యక్షుడైనటువంటి ఈ ఏరియాకి పానకాల రామకృష్ణ గారు, అదేవిధంగా గంగాధర్ గారు, వీరందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం.